విజేందర్ గౌడ్ అని నేను చారగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వం కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల నుంచి సర్పంచ్గా కూడా గుండె విజేందర్ గారే గెలుపొందడం జరిగింది. అప్పుడు చాలామంది చాలా రకాలుగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి ఇక్కడ సర్పంచ్గా గెలుపొందడం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవడం పట్ల చాలామంది చాలా రకాలుగా, అంటే గుండె విజేందర్ గారు చేసినటువంటి చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయని కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు వారి నోటి నుంచే స్వయంగా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ముందుగా చారగొండ గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు చారగొండ ప్రజలు 2019లో సర్పంచ్గా నిలబడాలని కోరడంతో సర్పంచ్ నిలబడడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను నిలబడడం జరిగింది. అప్పుడు రాష్ట్రంలోనే మెజార్టీ 2487 ఓట్ల మెజార్టీ అప్పుడు నా చారగొండ ప్రజలు నాకు ఇచ్చిండ్రు. అలాగే నా మండల ప్రజలు కూడా నా భార్యను ఎంపీటీసీ నిలబెడితే మండల్ మొత్తం టోటల్ ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని ఎంపీపీగా కూడా నా భార్య గెలిపించడం జరిగింది. అలాగనే మండల ప్రజలు కూడా నాకు కృతజ్ఞతలు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉచిత హామీలు అన్నీ ఏది నెరవేర్చకపోవడం, గ్రామాలలో పూర్తి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రామ అభివృద్ధి కావాలంటే మళ్ళీ నువ్వే నిలబడాలని నా గ్రామ ప్రజలు కోరడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆదేశించడంతో మళ్ళా సర్పంచ్గా మరోమారు నిలబడడం జరిగింది. మరోమారు నిలబడితే 4,600 ఓట్లు మొత్తం ఉన్నాయి. 3,900 ఓట్లు పోలైనాయి. పోలైతే అందులో 509 భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన నా గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటా. నేను పోయినసారి సర్పంచ్ చేసినప్పుడు గ్రామంలో పూర్తిగా టోటల్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. మొత్తం సీసీ రోడ్లు వేయడం జరిగింది. మండల కేంద్రాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్న రెడ్డిగుట్టను కొట్టి కస్తూర్బా స్కూల్ కట్టియడం జరిగింది. హాస్పిటల్ కట్టియడం జరిగింది. హాస్టల్ కట్టియడం జరిగింది. పిఎస్సిఎస్ బిల్డింగ్ కట్టియడం జరిగింది. చాలా అభివృద్ధి పనులు నేను చేయడం జరిగింది. ఆ అభిమానం, నా శ్రమని గుర్తించిన నా ప్రజలు ఆ అభిమానాన్ని మరోమారు నాకు చూపెట్టడం నిజంగా కూడా నేను అదృష్టవంతుడని భావిస్తున్నాను. సమస్యలు ఏమున్నాయి ఈ 5 సంవత్సర కాలంలో మీ ఇప్పుడు ఈ గ్రామానికి ఇచ్చినటువంటి సమస్యలన్నీ మీరు నెరవేరుస్తారని అనుకుంటున్నారు? నెరవేర్చాలని నేను గౌరవ సీఎం గారు టీడీపీలో ఉన్నప్పుడు కలిసి పనిచేసినాం. అప్పుడు సీఎం గారికి నాకు దగ్గర సంబంధాలు ఉండేవి. రేవంత్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్ల ముందు నన్ను పిలవడం జరిగింది. పిలిస్తే అన్న మీరు సీఎం అయ్యారు, నాకు సంతోషం. మా ప్రాంతానికి ఈ సమస్యలు ఉన్నవన్నీ నేను అడగడంతో విజేందర్ చేస్తా అని ఆయన మాట ఇవ్వడం జరిగింది. అది ప్రధాన సమస్య ఇక్కడ ఉన్న కుర్మేడ్ టు ఇక్కడ కృష్ణంపల్లి గేటుకు శ్రీశైలం నాగార్జున సాగర్ రోడ్ లింక్ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ రోడ్ అయినట్టయితే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ పెరిగి మంచి భూములు ఉన్నాయి, కూరగాయలు పండించుకొని హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ పంపించే అవకాశం ఉంటుండే. ఆ రోడ్డు చేస్తాడని ఒక ఆశ. ఇక్కడ మాకు సెకండ్ భద్రాచలం సిరిసాల గుట్ట ఉంది, ఆ గుట్టని డెవలప్ చేస్తాడని ఒక ఆశ. ఇక్కడ గోకారం ప్రాజెక్టు ప్రధానంగా పాత చెరువుని కట్టని తీసేసి కొత్త కట్ట చేస్తా అని దాన్ని పునాది వరకే చేసి దాన్ని ఆపడం జరిగింది. దాన్ని కూడా చేస్తారనే ఆశతోటి
ఇక్కడ నాకు వాగు ఉంది. ప్రధానంగా ఆ వాగు మీద ఒక 4 చెక్ డ్యాములు ప్రతిపాదన చేసినాం. ఆ ప్రతిపాదన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతిపాదించిన నేను శాంక్షన్ ఉన్నాక కూడా పోయినా, కాకపోతే గవర్నమెంట్ మారడం ఆగింది. అప్పుడు సీఎం గారు చేస్తారని ఆశతోటి పోయినా అది నెరవేరలేదు. ఆ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి చేస్తుందనే నమ్మకం కోల్పోయి మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినాక కేటీఆర్ గారు ఒకటే చెప్పారు, అన్న నువ్వు మండలంలో ఏమేమి పనులు ఉన్నావో ఈ 3 ఏళ్ళు కష్టపడండి, వచ్చినాక నీ మండలాన్ని నీకు అనుకూలంగా ఎట్లా ఆదర్శంగా తీర్చిదిద్దాలని నాకు మాట ఇవ్వడంతో మళ్ళీ నేను సర్పంచ్గా రావడం జరిగింది. సర్పంచ్గా వచ్చినాక ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఎన్నో విధాల మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళు గెలవనీక మా మీద బురద చల్లడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా చారకొండ ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు నేను మళ్ళీ పదవి బాధ్యతలు ఈరోజు తీసుకున్నా. ఇప్పటికీ ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు 99% పోయినసారి చేసిన, ఇంకా చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరిస్తా నా గ్రామ ప్రజలను, నా చారకొండ పేరును రాష్ట్రంలో మారుమోగే విధంగా నేను పోయినసారి దళిత బంధు 150 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొచ్చి నా చారకొండ పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తేట్టు చేసిన. ఇప్పుడు కూడా ప్రధానంగా ఉన్న సమస్యలన్నీ నేను పరిష్కరించుకుంటూ పోయి రాబోయే 3 ఏళ్ళు శక్తి వంచన లేకుండా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేంత వరకు నేను నా పోరాటం ఆపనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చివరగా ఒక ప్రశ్న అన్న, మీకు ఈ గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కదా, ఈ గ్రామ ప్రజలకు మీరు చివరగా ఏం సందేశం ఇస్తారు? చారకొండ గ్రామ ప్రజలు చాలా తెలివికల్లో. ఇక్కడ యువత 800 నుంచి 900 మంది యువత ఉంది. మేధావులు పిహెచ్డీలు చేసిరు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే ఇంకా 100లలో ఉన్నారు. ఆ మేధావులు నా నిజాయితీని, నా పట్టుదలని నమ్మి వాళ్ళంతా నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించరు. వాళ్ళ రుణం తీసుకోనిక ఇప్పుడున్న మన చారకొండల ఏ సమస్య ఉన్నా వాళ్ళు ఏ టైంలో అయినా నాకు ఫోన్ చేసినట్టయితే స్పందించి నేను ఈ చారకొండని అభివృద్ధి చేస్తానని నా యువతకు, నా చారకొండ ప్రజలకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.